భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో మే నెల 3వ తేదీన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమం భద్రాచలం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ అరుణాచల నాగస్వామి నృసింహ సేవా వాహిని ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమాన్ డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. మే నెల 3వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు యావత్ హిందూ కులమతాలకు అతీతంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. హిందువుల భాగస్వామ్యం కోరే ప్రతి ఒక్కరూ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా శ్రీ అనఘానంద స్వామీజీ పాల్గొంటారని ప్రతి ఒక్కరూ బహిరంగ సభలో పాల్గొని మన ధర్మం మన గర్వం మన ఐక్యతను చాటి చెప్పాలని, కులాలు, మతాలు, ప్రాంతాలు, వృత్తులు, పార్టీలు వేరైనా మనమంతా హిందువులం అని చాటి చెప్పడానికి హిందువులంతా ఏకమవ్వాలని కోరుతూ అందరికీ ఆహ్వానం అందించారు. హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వాహకులు. మిమ్మల్ని ఈ రోజు ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం, ఈ సమ్మేళనం అనేది ధర్మ రక్షణ కోసం, ధర్మ మార్గంలో ప్రజలు నడవడం కోసం తప్ప కులాలు ఏమనంటే ఇంటికే పరిమితం కావాలి, మిగతాదంతా బయటకు వస్తే మనందరమే హిందువులవి, మనందరం ఒక తల్లి పిల్లలు అని చాటి చెప్పడం కోసం, మనందరం కలిసి ఉన్నామని ప్రపంచానికి తెలియడం కోసం చేసే సమావేశాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈ కార్యకర్తలందరూ సుమారు నెల 2 నెలల నుంచి ఇంటింటికి గ్రామానికి సందుకి తిరిగి అనేక లోకల్ ఛానల్ కానీ మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి మీ యొక్క ఆశీస్సులు కానీ అందజేస్తే, మీ ఛానల్స్ ద్వారా, మీకున్న మాధ్యమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని మీరు కానీ కొంత మాకు సహకరిస్తే ఈ హిందూ సమ్మేళనం జయప్రదం అవడానికి మేము చేసింది ఒక 10% అయినా మీరు చేసింది 90% ఉంటుంది. మీరు చెప్పగలిగితే ఇంకా 3 రోజులు ఉంది కనుక ఇది వేరే దేనికోసం కాదు, ఓన్లీ ధర్మ పరిరక్షణ కోసమే. రాముడు ఏదైతే ఆచరించాడో అదే ప్రతి మనిషి ఆచరించాలి, మనందరం కలిసి వసుదైక కుటుంబంగా కలిసి ఉండాలని చెప్పడం కోసమే తప్ప వేరేది కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం రాముల వారి పాదాల చెంత జరుగుతుంది కనుక మీరందరూ అందులో ఎంతమందో నాకు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు మీరందరూ ఉన్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయడానికి ఇది ఎంతో గొప్పగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి, మీ ఆశీస్సులు అందజేసి, మీ యొక్క మాధ్యమాల ద్వారా ఇది జయప్రదం చేయాలని నేను పేరున మీ అందరినీ కోరుకోవడం కోసం, మీకు విన్నవించడం కోసం, మీకు ఈ రకంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులున్నా మీరందరూ ఇక్కడికి వచ్చి ఇది చిన్నదా పెద్దదా ఎవరు పిలిచారు ఏంటనుకుంటా ఇది ఒక సమావేశ కార్యక్రమం, మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళాలని గొప్ప హృదయంతో మీరందరూ వచ్చి ఇక్కడికి మమ్మల్ని ఎంతో సంతోషపరిచిన మీ అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడూ మీ కృతజ్ఞతగానే నేను ఉంటానని పర్సనల్గా కూడా మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మీకు చేతనైన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.